మనం పంచాయతన ఉపాసన చేస్తూ ఉంటాం. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని మనం పంచాయతన ఉపాసన చేస్తూ ఉంటాం. ఆ పంచాయతన దేవతా స్వరూపంగా కూడా మనకి సూర్య భగవానుడే మనకు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి స్థానంలో ఆదిత్య అని చెప్పబడుతున్నాడు ఆయన. చతుర్ముఖ బ్రహ్మగారికి హిరణ్యగర్భ అని పేరుంది, సవిత అని పేరున్నది. అట్లానే సూర్యభగవానుడికి కూడా సవిత అని పేరుంది, హిరణ్యగర్భ అని కూడా పేరుంది. అట్లా విరాట్ పురుష స్థానంలో మొట్టమొదటిగా ఆ పంచాయతన దేవతల్లో కూడా మొట్టమొదటిగా మనకి ఆదిత్యం అంబికాం విష్ణు అని సూర్యోపాసనే మనకి శంకరాచార్యుల వారు మనకి స్థాపన చేశారు. ఆయన షణ్మత స్థాపనాచార్యాయ నమః అని ఆయనకు నామావళి ఉన్నది. అట్లా పంచాయతన దేవతల్లో మొట్టమొదటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారి స్థానంలో ఉన్నవాడు సూర్య భగవానుడు. ఇహ ఆ తర్వాత ఆదిత్యం అంబికాం విష్ణుం రెండవ స్థానంలో అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు ఎట్లా ఉన్నది అంటే పంచముఖాలతో ఉన్నది. ముక్త విద్రుమ హేమ నీల ధవళఛాయై అని చెప్పినట్టుగా 5 శక్తులే ముఖములుగా అమ్మవారికి ఉన్నాయట. అట్లా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది, అనగా పార్వతీదేవి అని అర్థం. ఆ సూర్య తేజస్సే పంచముఖములుగా అయ్యి ఆ గాయత్రి దేవిగా ప్రకాశిస్తూ ఉన్నది. అట్లా సౌండు, వెలుగు అనగా శబ్దము, వెలుగు, మ్యాగ్నెట్ అనగా ఆకర్షణ, వేడి, విద్యుత్తు అనే 5 శక్తులు. అక్కడ అమ్మవారికి 5 శిరస్సులు ఉన్నాయి. ఈ 5 శిరస్సులు కూడా శబ్దానికి, వెలుగుకి, ఆకర్షణకి, ఉష్ణానికి, విద్యుత్తుకి, ఈ 5ంటికి కూడా ప్రతీకలు.